హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. దీపావళి శుభాకాంక్షలు అయిపోయాక కూడా చెప్తున్నా. మనకు సమయం 3:26 గురువారం అక్టోబర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. 2017 మోడల్ ఇది. కార్ నంబర్ కూడా చెప్తా, ఇక హైడ్ చేసినాం కానీ హైడే చెప్పుడే. 1962 కార్ నంబరు. 1962 కార్ నంబరు. ఇది డాక్టర్ కారు, ఫస్ట్ ఓనర్, మళ్ళీ ఓనర్ సెకండ్ కాదు. ఏదైతే ఈ మనం ఎంబ్లామ్ అతికిచ్చిర్రో ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్ చేసినాకనే అతికిచ్చిర్రు. ఓకే, అంతకుముందు ప్లస్ ఉండే, ఇది లేటెస్ట్గా చేంజ్ చేసారు. చూసుకోండి, లేటెస్ట్ అంటే 5-6 ఏళ్ళు అవుతుంది. ఒరిజినల్ పెయింట్, ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం, నాన్ యాక్సిడెంటల్ కార్. ఇది 3.5 లక్షలు వస్తాయా అని మనల్ని అడిగినరు. మనం ఇంకా ఏమొస్తుందో ఏమో కస్టమర్ని అడిగి చెప్తామని చెప్పినాం. 2017 ట్రెండ్ ప్లస్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, మనకు ఎయిర్ బ్యాగ్స్, వెనక కూడా వైపర్ ఉంటుంది. ఎకోస్పోర్ట్ అంటేనే వెనక వైపర్ ఉంటుంది, ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి. రీడింగ్ కూడా మేము దసరా నుంచి ఖచ్చితంగా PDF ఇస్తాం కార్ని. సో చూడండి, కుడివైపు కూడా మనకు ఒక కారు బెంగళూరు రీచ్ అయింది బై రోడ్డు. మొన్న ఇక్కడ నుంచి సాదేవన్న వేయండు రీచ్ అవుతాడు. బెంగళూరులో ఇస్రో నుంచి ఒక బ్రదర్ మనకు 2,75,000 కొట్టిండు, తనకు డెలివరీ ఒకటి. తర్వాత హైదరాబాద్లో సూర్యాపేట 210 పోలీస్ స్టేషన్ నుంచి అన్న ఆయన ట్రైనింగ్లో ఉన్నాడు, అప్పాల. ఆయన ఈరోజు పేమెంట్ అయిపోతుంది. నిన్న ఎకోస్పోర్ట్ 2017 కుమార్ యాదవ్ భువనగిరి పోలీస్ అంటే మేడం పెద్ద బంగ్లాల ఆఫీస్లో ఉంటాడు ఆయన. పైసా అంటే ఇంకా కార్ రిసీవ్ అయింది. అంటే ఈ 3 డేస్లో 3 కార్లు డెలివరీ అయినాయి. ఇవేవి పెట్టలేదు, యూనిఫామ్ సర్వీస్ ఇస్రో కాబట్టి ఇవేవి డెలివరీ పెట్టలేదు, వీడియోలు పెట్టలేదు. 2208 UP16 బండి. నేను జస్ట్ అది తమిళలో పెట్టినట్టున్నా, సేమ్ ఎకోస్పోర్ట్ అది కూడా మనకు దాన్ని కూడా డెలివరీ అయిపోయింది. సో ఇవన్నీ కూడా అంటే మనం రెగ్యులర్ కూడా ఫ్లోటింగ్లో ఉన్నాం. రాత్రి పెట్టినాం బండి, భారత్ స్టేజ్ 6 కార్. అది 16 నిమిషాలు పెట్టిన నేనే వీడియో, అది చాలా బాగుంది. రైడెన్స్ అట్లున్నాయి. సార్ ఒక అతను నెల్లూరు నుంచి అడుగుతున్నారు. సో మీరు కంపల్సరీ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి ఒక కారు ట్రై చేయండి మీరు. 100% గుండె ధైర్యం అని ఒక వీడియో ట్రై చేస్తున్నా నేను. అందులో మీరు భయపడద్దు అసలు. దేనికైనా మనం ముందడుగు వేసుకోవాలి. వస్తాయి పోతే అన్ని విషయాలలో కానీ అమౌంట్ విషయాలు అక్కడిక్కడ కూడా ఏం చేయలేదండి. సో మీరు అది కూడా ఆలోచన చేయండి. అంటే ఇది చూసుకోవచ్చు మొత్తం మీకు. ఈ అద్దం కూడా కారు కొన్నప్పటిదే. ఇది ఆ సింబల్ అనేది చెప్పిన, ఇది అప్పటికప్పుడు రేడియం మనం అతకబెట్టడానికి కుదరదు. ఫోర్డ్ తర్వాత అసిస్టెంట్ అనేది కూడా వాళ్ళకి అట్లా ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి. వైపర్ కూడా మీకు ఉంది, టైర్ కూడా ఆ కార్తో కొన్నప్పుడు వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి 1962 DL8 CAR. సో మీకు మళ్ళీ మొత్తం చూపిస్తా. ధైర్యం మనకు ఉండాలి. ధైర్యం అంటే ప్రతిదీ మనం ఎంజాయ్మెంట్, మన సక్సెస్ఫుల్ మనకు కంపల్సరీ ఉండాలి. అందులో వాహనం అనేది ఒక భాగం కావాలి. ఏ దేవుని గుడి ఉంటుంది వాహనం. ఆయన చితకని ఒక స్కూటర్ పేరు పెట్టుకున్నారు బజాజ్ వాళ్ళు. అది రాణా ప్రతాప్, మహావీర రాణా ప్రతాప్ అని ఒక హిస్టరీలో చాలా పెద్ద లెసన్. ఆయన హిందువుల తరపున, హిందువుల నుంచి రాజస్థాన్ నుంచి పోరాడిన రాజపుత్, మంచి గొప్ప వీరుడు ఆయన. సో అట్లా కంపల్సరీ మనకంటూ ఒక కార్ అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ట్రెండ్ ప్లస్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ట్రెండ్ ప్లస్ కాబట్టి దీని ఇన్వాయిస్ 7 లక్షలే చిల్లర ఉంటుంది. సో దీనికి ఎట్లుంటుంది అంటే 7 లక్షలను బట్టే దీని కితాబ్ బుక్. సో కస్టమర్ పేరు కూడా ఇందులో ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ ఎప్పుడెప్పుడు అయింది అనేది కూడా దీని ఇంజన్ నెంబర్, చేసిన నెంబర్ ఉంటుంది. ఎందుకంటే మరి కొంతమంది ఏం చెప్తారంటే అదే బుక్లు అలా పెట్టుకుంటా అంటారు. స్కోడాలో హైదరాబాద్లో చూసిన నేను. స్కోడా కార్లకు, వెంటో కార్లకు ఒకటే బుక్, ఇంకో దానికి ఇస్తారు. సార్ ఇది పోలేదని అంటారు. అంటే బిజినెస్ స్టిక్ అది. సో మీకు దాన్ని బట్టి భయం వద్దు, కొంత ముందడిగేసి ధైర్యం చేయండి. సక్సెస్ మనతో ఉంటుంది. కవితక్క అంతా జైలుకి పోయింది, ఏమైందండి? ఇవాళ లీడర్ అయింది. నిన్న ఒక చిన్న షాట్లో చూసిన పాన్ షాప్ పోయి డైరెక్ట్ మగోన్ లెక్క తీసుకున్నది. అంటే కష్టం. మా దగ్గర నిజామాబాద్లో దాన్ని ఏమంటారు, కామారెడ్డి పక్క నుండి బాన్స్వాడ అనేది ఉంటుంది. అయితే తీన్మార్ వార్తలలో వచ్చేది జ్యోతి అని అలియాస్. ఆమె 1500 చీరల పెళ్లి చేసుకునేది 15 ఏళ్ళ కింద. రీసెంట్గా ఆమె ఇప్పుడు 8th మంత్ ఏమో, నిన్న కూడా చిరంజీవి వాళ్ళది అయింది. అయితే
వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్, వాళ్ళు పడ్డ దాంట్లో మనం జీరో. అందరు కూడా, ఆమె కూడా దగ్గర దగ్గర 5 కోట్లు పెట్టి కారు, 5 లక్షల చీర కట్టింది. మళ్ళీ మొన్న 15 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. సేమ్ అదే భర్త గంగుల్ను. సో ఆలోచన చేయండి, భయపడద్దు. ఖచ్చితంగా ఒక కారు అయితే కొనుక్కొని ఇంటికాడ పెట్టరు. ఏది ఉన్నా ఎవ్వలకేం కాదు. ధైర్యం అంటే కొండం సుర లెక్క. కొండం మురళి వాళ్ళ పాప, అది పులిపిల్ల ఆమె. నిజంగా ఆమె ఎంబీబీఎస్ మా ప్రతిమ మెడికల్ కాలేజ్ చేసింది. అప్పుడు 2004 నుంచి 9 మధ్యలో ఆమె మెడికల్ ఎంబీబీఎస్. నేను కరీంనగర్లో బ్యాక్ సైడ్ ఉంటుంది మెడికల్ కాలేజ్ లోపల గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. టాటా సఫారీలు 99909 అనుకుంటా వాళ్ళ నంబర్లు. అప్పుడు 9009 2 సఫారీలు, 4 కుక్కలు, 7 కానిస్టేబుల్ వచ్చేది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి, కొండం మురళన్న హవా నడుస్తుంది. సో నిన్న జరిగిన వాళ్ళ ఇరికిచ్చిన దానిలా కూతురు కాపాడింది, ధైర్యంగా కాపాడింది. అటువంటి కూతురు మీ కూతురు కావాలి. అటువంటి వాళ్ళకి కారు కంపల్సరీ, ఇంటికోటి వెహికల్ ఉంటే ధైర్యం అనేది కొద్దిగా పైసలు ఖర్చు పెట్టి యూఎస్ పోలో వేసుకుపోయినట్టే వాడు ఇజ్జత్ కన్నా ఎక్కువ సంపాదించే ప్రయత్నం చేస్తాడు. ఇజ్జత్ కన్నా ముందుకు పోతాం కాబట్టి కంపల్సరీ ఒక కార్ అయితే మీరు కంపల్సరీ పెట్టుకోండి మంచి ప్రైస్లో. అది మన దగ్గర మంది దగ్గర కాదు. 5 లక్షలు అంటే 7 లక్షలు ప్లస్ పోతే 6 ఇయర్ బ్యాగ్ ఉండేది మారుతి కొనుక్కోండి, మీకు మళ్ళీ రీసేల్ ఉంటుంది కంపల్సరీ. ఈరోజు గడిచింది అంతే. ప్రభుత్వం ఏమీ లేనోని కూడా బీహార్లో నెలకు 10,000 రూపాయలు ఆడదానికి. వాడు ఆర్జేడీ గవర్నమెంట్ నుంచి నెలకు 20,000 ఇస్తామని వాళ్ళు కొత్త పథకం తెస్తున్నారు. ఆడదైతే చాలు 20,000 అంట అంతే గెలిస్తే. తెలంగాణలో కూడా వాడు తులం బంగారం 4,000 పింఛన్ అన్ని ఇచ్చింది, కానీ అడిగలే. ఆడైతే ఇస్తారు, నెలకు 10,000 ఇస్తారు, ఇప్పుడు 20,000 చేస్తారు. ఆంధ్రాలో కూడా అమ్మ ఒడి, ఇప్పుడు దాని తల్లికి వందనం ఒడి పెట్టిరు. ఎంతమంది ఉంటే అంతమంది ఫీజు, లేనోని కూడా ఎట్లా వెళ్ళదిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం సాత్తుంది ఎవరినైనా మరి చెప్తుంది. సో మీరు కంపల్సరీ ఒక కార్ అయితే కంపల్సరీ ఇంటికి పెట్టుకోండి, ఆలోచన చేసుకోండి. మంచి ప్రైజ్లు ఇప్పిస్తాం దీన్ని. 2017 ట్రెండ్ ప్లస్ ఇది. ఫస్ట్ ఓనరు, అద్దాలు ఒరిజినల్ ఉన్నాయి, అంటే గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్, ఏ ఒకటి చేంజ్ అవ్వలేదు. ఇంజన్ సాలిడ్ ఉంది, హెడ్లైట్ల స్టిక్కర్లు కూడా కారు కొన్నప్పటి, అవి మార్చనికి కుదరదు. మీకు కేవలం 3.5 లక్షల రూపాయలు అడుగుతున్నారు. సో మీరు అది కూడా ఒకసారి చూద్దాం, ఒకసారి కార్ అయితే మొత్తం చూద్దాం. కుడివైపు ట్రెండ్ ప్లస్ అంటే మనకు వీల్ క్యాప్స్ వస్తాయి, టైటానియం అంటే అలా వీల్స్ వస్తాయి, షాకర్స్ కూడా, ఆయిల్ లీకేజ్ లేదు, వాటర్ వాష్ చేయించిన బాపద్ది ఆ రంగు మీకు కనబడుతుంది. ఓకే, కుడివైపు ఫెండర్ ఒరిజినల్. తర్వాత కుడివైపు డోరు ఇది కూడా ఒరిజినల్ ఉంది, మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సేమ్ గ్లాసెస్ కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మొన్న ఒక బ్రదర్ వచ్చిండు, వారిది కల్లూరు, అంటే ఇక్కడ నైట్ డ్యూటీ అంతా హాస్పిటల్లో చేస్తారు. ఆయన ఆవుల గణేష్ అన్న వీడికి వచ్చిండు, ఒక్క మాట మాట్లాడలే, ఫ్లైట్లు దిగిండు, చక్కగా మా దగ్గర కూడా మెట్రోలో వచ్చిండు. అంటే వీరత్వం అనిపించింది నాకు ఎందుకో. కీరవాణి ఊరు నియర్ బై పక్కన, కల్లూరు తిరువురు మధ్యలో ఉంటుంది వాళ్ళ ఊరు. అంతే అడిగినా కారు పట్టుకున్నాడు, పెయింట్ 6 ఇయర్ బ్యాగ్, సేమ్ బండి. మేము వీడియో 4643 అని పెట్టినాం, అది వీడియో ఉంది, అది సోల్డ్ అవుట్ అని పెట్టినా, చూసుకోండి. ఒరిజినల్ ఎక్కడ కూడా మీకు ఎటువంటి వాళ్ళు. నిన్న పెట్టిన సెల్లార్ల బండి కూడా ఇట్లే ఉంటుంది. మేము ఇంకింత ప్రజలకు చేరువా. ఇప్పుడు ఏదైనా వెనకట రాజులు పలారం మంచి పెట్టేటప్పుడు తెనాలి రామకృష్ణుడు ఐసు ముక్కు ఇచ్చినట, నా చేతులు ఇచ్చి ఇంకోని చేతులు అట్లా పరమానంద శిష్యులు 11వ శిష్యుకు అడిగేసరికి ఆ ఐసు ముక్క కరిగిపోయి సుక్క అవుతుంది. బండ్లు కూడా గట్లనే, కస్టమర్ అమ్ముతున్నాడు చీకట్ల, సెల్లార్ అమ్ముతున్నాడు అంటే తక్కువ ధర అవుతుంది, దాన్ని వాటికి వచ్చి తుడిచి రంగరించి తయారు చేస్తే ఎక్కువ అవుతుంది. సో మీరు ఆలోచన చేయండి, రంగరించిన కస్టమర్ గదే క్వాలిటీ సర్వీస్ రికార్డ్ అది ఉంటుంది. కాబట్టి ప్రైస్ అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఈ రంగరించే సిస్టమ్ అనేది డిలీట్ చేయాలి, అది మంచి పద్ధతి కాదు. ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ మిర్రరు, పవర్ విండోస్ 4, చైల్డ్ లాకు. కుడివైపు కూడా చూసుకోండి, మీకు ఇక్కడ ఈ కట్ కూడా ఉంది. సో దాదాపుగా కార్లు చూసి కొనే ప్రయత్నం చేయండి, ఇంకొద్దిగా బెటర్ ఉంటుంది మీకు. అయితే మేము సెల్లార్లో తీసినామంటే ఇంకొంచెం తక్కువ ప్రజలకు చెంత పోవాలని సెల్లార్లో తీసినాం, తీసుకడు కూడా చేస్తే ఇంకో 10-20 వేలు పెరుగుతాయి అంతే. చూసుకోండి ఒరిజినల్. మార్కెట్ అనేది అప్ డౌన్ అయితేనే ఉంటుంది. ఎంత ఆస్తున్నా గౌరవ చంద్రబాబు తెలంగాణ ఆంధ్రలో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రి చేసిండు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా, అంటే అక్కడ ఆయనే దేవుడు, అసోంటి దేవునికి ఒకడే మనముడు, సెకండ్ కాన్ప్లేదు. అంటే వీరత్వం అనేది అట్లుంటుంది, మీరు అర్థం చేసుకోండి. ఆయన కూడా మీరు కార్నర్ చూసుకోండి, ఒరిజినల్ ఉంది ఇక్కడ కూడా. వీరత్వం ఉన్నోళ్ళు వాళ్ళకున్న పైసలు ఎవరికి లేవాడ. ఇటు జగన్ సార్ కూడా ఇద్దరు, అంటే వారసత్వం లేదు, మగపిల్లోడు లేడు. అయినా సంతోషపడడంలో అదే మధ్యతరగతి కుటుంబానికి రకరకాల ఆలోచనలు వస్తాయి. చూడండి ఒరిజినల్ ఇంటీరియర్ చూసుకోండి, 2 ఎయిర్ బ్యాగ్స్, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, యాక్సిడెంట్ కాలేదు, బ్లూటూత్ ఉన్నది, ఆటో ప్యానల్ ఏసీ ఉన్నది. రీడింగ్ కూడా మీకు సర్వీస్ రికార్డ్ PDF ఇస్తాం. ఓకే, ప్రతి కారుకు, ఎందుకంటే దాన్ని దాచిపెట్ట ఈ ఆడ వరకు ఉంటేనే ఇస్తాం మళ్ళీ. అట్లా కూడా ఇది డాక్టరు, ఓనర్ ID ఉంటుంది,
గ్లాసులకు ఇది షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు విత్ బార్ కోడ్స్ ఉంటాయి, సెన్సార్స్. ఇవన్నీ కూడా ఉంటేనే మేము ట్రై చేస్తాం. మార్చినా పర్వాలేదు. అంటే ఒకవేళ తెలంగాణలో ఒక ఏజెంట్ అమ్ముతున్నాడు, అది కారు మార్చింది అనుకో, మీరు కొనకుండా ఉండొద్దండి. ఎందుకంటే మరి అతను ఎట్లా బతుకుతాడు చూడండి. ఒరిజినల్ అందరు బతుకుతేనే క్రైమ్ ఉండదు. ఇది చాలాసార్లు చెప్పిన నేను, అందరు బతుకుతే క్రైమ్ ఉండదు. బ్యాక్ సైడ్ చూసుకోండి ఒరిజినల్. ఒక్క వెధవకు తిండి దొరకకపోయినా వాడు దొంగతనానికి దారి తీస్తాడు. ఇది భయ్యా ఊఠాలో ఉదర్ నేను ఏ వాళ్ళ ఈ కొలికిడి అటోటి ఇటోటి ఉంటుంది. 10+కు సేమ్ మనకు పైకి అన్నప్పుడు బస్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ కూడా మీకు గ్రీసింగ్ కానీ దీని మూమెంట్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్ ఉంది. ఒరిజినల్ బ్యాక్ సైడ్ రీడింగ్ లైటు చాలా క్వాలిటీ ఉంది, పర్వాలేదు. బండి మీరు పెట్టే ధరలో నేను చెప్తున్నా, ఫస్ట్ సజెషన్ చిన్నగా లోన్ పెట్టైనా కొత్త కారు తీసుకొచ్చుకోరు. దాన్ని కారు లోన్ ఉందన్న భయానికన్నా ఎంబీబీఎస్ పిల్లలు కానీ ఎవ్వరు కానీ చిన్న వయసులోనే పాస్పోర్ట్ తీసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. 15 ఏళ్ళు అయిందా మేము ఒక ఆఫర్ పెడతాం. మా దగ్గర కారు కొంటే వాళ్ళ పిల్లలకు పాస్పోర్ట్ పైసలు మేమే ఇస్తాం. పాస్పోర్ట్కి అంతా 5,000 అవుతాయా? ఎంత అయితే 2-3 కిतना అవుతాయి? 1,500 రూపాయల ఫీజు. మీరు మా దగ్గర కారు కొంటే మీ పిల్లలు 10th ఎబో అయితే పాస్పోర్ట్ పైసలు మేమే ఇస్తాం. ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేది ఎన్టీ రామారావు. చూసుకోండి ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు మా దగ్గర కారు కొంటే మీ పిల్లల పాస్పోర్ట్ ఫీజు మేము కడతాం, అంతకు మించి ఏం హెల్ప్ చేయలేము. ఎందుకంటే ఎప్పుడైనా దుబాయ్ పోయి ఐఫోన్ కొనుకొచ్చుకున్నా పిల్లలు తెలియకలో అయితే ఏదన్నా ఉంటుందండి. చూసుకోవచ్చు ఒరిజినల్. చేయని తప్పులకు కొన్నిసార్లు చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. చూసుకోండి ఒరిజినల్. ఇక్కడ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్, ఇక్కడ కూడా ఒరిజినల్ ఉంది, అక్కడ కూడా ఒరిజినల్ ఉంది. సో ఆలోచన చెయ్యండి. బండి అయితే మన దగ్గర కాకపోయినా మనిషికి కావాల్సిన మినిమం సౌకర్యాలు పొందండి. లైఫ్ అయిపోతుంది, మళ్ళీ వయసు అయిపోతుంది మళ్ళీ. కానీ దానికి కావాల్సింది డబ్బు పేదోని వస్తుంది. గవర్నమెంట్ చెప్తున్నా, ఆర్జేడీ గవర్నమెంట్ 20,000 ఇస్తుంది. తెలంగాణ నెక్స్ట్ మేనిఫెస్టో జగన్ అయితే మొట్టమొదలు గవర్నమెంట్ని ఓడగొట్టడానికి విజయవాడలో ఒక సభ పెట్టి అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని మొత్తం ఒకటి ఇట్లా మ్యాప్ వేసి దాన్ని అమ్మఒడి ఇదో ఇంటికి రేషన్ అట్లాంటివి క్రియేట్ చేసిండు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం క్రియేట్ అవుతారో చూడాలి. ప్రజలే తెలివిగలలో ఇలా సక్సెస్ ప్రజలే అవుతారు, ఇంకింత తక్కువ ఇంకింత రుణాలు తీసుకోవడం కోసం. సో ఈ మధ్యతరగతి కొద్దిగా సిబిల్ స్కోర్ ఉండి ఒక 5 ఎకరాల పైన భూమి ఉన్న పరిస్థితి ఘోరమయ్యా. భయ్య దిఖానా కావు. ఈ 5 ఎకరాల పైన ఉన్న పరిస్థితే ఘోరం అవుతుంది. ఈ ఎటు కాకుండా బతుకుడు, ఈ ఇంటర్నెట్ కట్టుడు, ఈ హోమ్ లోన్ తీసుకున్న పరిస్థితే ఒరిజినల్ ఎటు కాకుండా అవుతుంది. మధ్యతరగతి చిన్న ఐటీ ఎంప్లాయీస్ హోమ్ లోన్ తీసుకొని చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, వాడు వీడి ఇల్లు కట్టుకున్నాడు, వాని బతుకు ఘోరం అవుతుంది. చూడండి కార్నర్ ఒరిజినల్. సో ఈ ఐటీ కట్టడం బతికి ఆగం అవుతుంది, కానీ కట్టనుంది ఏం చేయని వాళ్ళది ఏం ఉండదండి. చూసుకోవచ్చు ఒరిజినల్. సో మీరు ఆలోచన చేయండి, కంపల్సరీ ఒక కార్ అయితే తీసుకోండి. ఏం కాదు, మార్కెట్ ఎటున్నా నిన్న మొన్న తెలంగాణ కోట్లు మినిమం 4,000 కోట్ల దాకా ప్రజల సొమ్ము డక్క టెండర్ వైన్స్ టెండర్లకు వచ్చింది పైసలు. ఇవన్నీ ఇంట్లో జాక్కున్నాయి. మార్కెట్ ఎక్కడ డౌన్ అవుతుందండి? ఏది ఓటమి? బాహుబలి అనేది ఏది ఓటమి? మన తల్లిని అవమానిస్తా అంటే మనకు ఓటమా అని ఆ ఫైట్లో బాహుబలి కాలికే ఆ ఫైట్లో విజయం సాధిస్తారు. అట్లా మనం కూడా ఏది పైసలు ఎంతనం అనేది గుండె ధైర్యం తెచ్చుకోవాలంతే. కవితక్క కంటే అవమానం ఎవరో జరగలేదండి నా దృష్టిలో అయితే. చిరంజీవి కోడళ్ళు మా తెలంగాణ ఆడబిడ్డ, వెలమ ఆడబిడ్డ, నిజామాబాద్ జిల్లా. పిల్లల గురించి ఆమె ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా ఘోరంగా కామెంట్స్ వచ్చాయి. నిన్న మళ్ళీ శ్రీమంతమైంది సెకండ్ పాపకు. అంటే అవమానిస్తూనే ఉంటాడు డబ్బు లేకున్నా ఉన్నా. సో మీరు ఫాదర్ అయినా 50 years అయినా కార్ అయితే ఒకటి కొని పెట్టుకోండి కంపల్సరీ. మీకు కంపల్సరీ పాస్పోర్ట్ ఒకటి తీసి పెట్టుకోండి పిల్లలకు. కార్లు అయితే మనకు ఖచ్చితంగా ఇస్తాం. చూసుకోండి అప్రాన్ ఒరిజినల్, ఎక్కడ కూడా ఎటువంటిది లేదు. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇది కూడా సేమ్ మీకు స్టిక్కర్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇంజన్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒరిజినల్ కారు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వెహికల్ మన దగ్గర 1,50,000కి ఉన్నాయి. ఫోర్డ్ ఫిగోలు హైదరాబాద్లో సేమ్. ఇది మెయిన్ మనకు అప్రాన్ అంటారు. ఈ పంచెస్ ఓపెన్ కావద్దు యాక్సిడెంట్ అయితే. ఇది ఒకప్పుడు 2019 కంటే ముందు మార్కెటింగ్ ఫీల్డ్ వేరు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ అని ఒక భగవంతుడు వచ్చిండో అప్పటి ఏం చేసిండు ఆయన. ఇప్పుడు జనరల్గా పిల్లర్ మార్చాలంటే ఇదివరకు పిల్లర్ మారకపోయేది, ఇప్పుడు అట్లా కాదు. మా షోరూమ్లలో యాజ్ ఇట్ ఈజ్ వెల్డింగ్ ఒకటి ఇమీడియట్ ఇస్తున్నాయి. ఇవాళ మారుతి ఓడు పెట్రోల్కి వచ్చినట్టే కారణం మోదీ సారు. మారుతి ఓడు ఇక్కడి నుండి ఇక్కడి వరకు కటనరీ బ్యాగ్స్ ఇస్తాడు షిఫ్ట్ డీజర్లకు. కారణం నరేంద్ర మోడీ. వాని గొంతు విసికి సంపెత్తాడు అసంటోడు. అంటే కార్టూన్ బొమ్మలు వస్తాయి కదా ఇంగ్లీష్ పేపర్లలో, ఈనాడులో కూడా వస్తుంది అప్పుడు. నేను కార్టూన్ శ్రీధర్ సారి అవి రెగ్యులర్ చూస్తా. ఆ కార్టూన్లో మీకు క్లియర్గా ఉంటుంది నరేంద్ర మోడీ సార్ పనులు కొరుక్కుంటా వీళ్ళని ఒత్తుతా అంటాడు ఇట్లా. సో అటువంటి క్రేజీ మూమెంట్ తీసుకొచ్చింది పెద్ద ఆయన. దాంతో మనం మార్కెటింగ్ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇలా ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్కి పోతాం.
కాకపోతే ఈ మధ్యతరగతులు అయ్యో భయపడే వాడికే భయం ఉంటుందండి. మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని ఏం చేయలేడు. ఐటీ కట్టేటోడు ఎప్పుడు భయపడద్దు. ఒక స్కూటర్ కొన్నాడు, ఇప్పుడు ఒక కారు కొన్నాడు, ఇప్పుడు ఈ కారు కొన్నాడు తెలంగాణకు, కొంటే నువ్వు ఎంత కడతావు ట్యాక్స్? భయ్యా ఓ నంబర్ ప్లేట్ నికాల్ దిక్యా, ట్యాక్స్ ఎంత కట్టినావు? నంబర్ ప్లేట్ ఇచ్చినామండి. 55,000 ట్యాక్స్ వస్తుంది దీనికి, ట్రెండ్ ప్లస్ కాబట్టి. ఇదే టైటానియం 1,90,000 వస్తుంది, టైటానియం ప్లస్కు 1,20,000 1,40,000 దాకా వస్తుంది ట్యాక్స్. కట్టిన వాళ్ళకి ఎరుకుంటుంది కాబట్టి బరువు. ఇప్పుడు నేను ఎంత వాయిస్ అంటే ఇట్లా ఇస్తున్నా, కానీ నేను మోసకారన లంగన దొంగన నా దగ్గర కారు కొన్నలోకి తెలుస్తుంది. కొంతమంది మంచోడు అంటారు, కొంతమంది లంగవీడు పట్టిగా చెప్పిండు పైసలు వెళ్ళక కూడా అట్లా తిట్టుకునే పరిస్థితి ఉంటుంది. సో గాలి ఎప్పుడు మన వైపు ఉండదు. వాళ్ళు ధైర్యంగా ఇవాళ మనం ఖచ్చితంగా సురేఖక్క మంత్రి పదవి పోయేదేనే, కొద్దిగా అలర్ట్ కాకపోతే, వాళ్ళ బిడ్డ రోడ్ ఎక్కి ఓ అని ఉర్రకపోతే, నెత్తికి నూనె పెట్టి చిన్న క్లిప్ పెట్టింది, మీడియాలో అయితే దెబ్బ ఒర్రి సాధించింది విజయం. తండ్రిని కాపాడుకున్నది, కాంగ్రెస్ పార్టీని కూడా కాపాడింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా కుప్పగులేదు. వేమనరేంద్ర రెడ్డి ఏమున్నది, ఆయన రాజు, మళ్ళీ అవసరమైతే టీఆర్ఎస్ పోతాడు. సో అట్లా అందరం అట్లా అయిదాం, దృఢమైన సంకల్పంతో మంచి కుటుంబాలతో జీవిస్తాం. ధైర్యం అనేది మనకు కంపల్సరీ కావాలి. ఎస్ఐ చెప్పే విషయం మర్చిపోయినా, కానిస్టేబుల్ మిమ్మల్ని ఆపిండు, మీరు 75,000 కడతారు దీనికి ట్యాక్స్. కానిస్టేబుల్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కడతాను? పొక్కల ట్యాక్స్. నేను ఆపినోడు ఎంత కడతాను ట్యాక్స్? స్టేట్ గవర్నమెంట్కు నెలకు మనము నిన్న 3 బండ్లు అమ్మినని చెప్తాను కదా ఇస్రోకు, అంటే ఆయన నెల్లూరులో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, 75,000 రూపాయలు కడతాడు ఆ సారు. ఆ 75,000 రూపాయలు నాతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఎంతో కొంత మేలు జరుగుతుంది. అదొకట. 2208 భువనగిరి హెడ్ క్వార్టర్కి ఇచ్చిన, పోలీస్ హెడ్ క్వార్టర్కి ఇచ్చిన, యాదాద్రి పోలీస్ హెడ్ క్వార్టర్కి ఇచ్చినాం, దానిలో 70,000 రూపాయలు. ఇప్పుడు సూర్యాపేట 2 టౌన్ నుంచి తీసుకుంటే ఆయన ఒక 70,000 రూపాయలు కడతాడు. ఇవి నేను ఇచ్చిన. ఇప్పుడు నన్ను ఎవరైనా సఫర్ చేసి ఎస్ఐ ఫోన్ చేస్తారు, ఏం సంగతి బిడ్డ నువ్వు ఇట్లా చెప్తావు, మరి నాకేమి ఇస్తావు, నీకేమి ఇస్తారా బాబు, నేను ఇప్పటికే 2 లక్షలు కట్టినా, నువ్వంటే జీతం తీసుకుంటాను, ఏడాదికి 5 లక్షలు 7 లక్షలు నువ్వు జీతం తీసుకుంటాను, కానీ నేను నెలకే 8 లక్షలు గవర్నమెంట్కి ఇస్తున్నాను అని మీరు చెప్పగలగాలి. సో మీరు అర్థం చేసుకోండి, ఎవడన్నా మిమ్మల్ని ఆపినా కూడా మీరు చెప్పాల్సిన ధర్మం అది. ఆలోచన చేసుకోండి, మంచి ప్రైజ్కి ఇస్తాం దీన్ని. అయితే కేవలం 3.5 లక్షలు చెప్తాడు, నెగోషియబుల్ ఉంటుంది. డాక్టర్ కారు, డీజిల్ కారు, 20 మైలేజ్ వస్తుంది, సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇండియాలో ఫోర్డ్ మీకు మంచిగా ఉంటుంది. సో ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే. ఇంకా మన దగ్గరనే కూడా డాటా పెడతాం. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.